ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని వచ్చేసి నేను మన బేబీ మూవీలో ఏదైతే డైలాగ్ ఉందో మాకంటే గట్టిగా గుండెల మీద ఇంకెవరు కొట్టలేరు అని చెప్పేసి ఫీమేల్ వర్షన్లో డైలాగ్ అయితే ఉంది కదా. దాన్ని ఇన్స్టాగ్రామ్లో మన వాళ్ళు ఏం చేశారంటే మేల్ వర్షన్లో చెప్పారు కదా. ఆ డైలాగ్ అనేది చాలా ఫేమస్ కూడా అయింది. సో ఆ డైలాగ్ మీద విత్ బీజిఎం అదే మూవీ బీజిఎంతో మీకైతే ఒక వీడియో అనేది చేశాను అనమాట. చాలా చిన్నది, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే మరిన్ని వీడియోస్ మంచి మంచి అయితే తీసుకొస్తానన్నమాట. సో డెఫినెట్‌గా లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ముందుగా ఈరోజు డెమో వీడియో అనేది చూసేయండి. గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఎవరు కొట్టలేరు. తట్టుకోవాలన్నా మాకంటే గట్టి గుండె ఎవడికి ఉండదు. డెమో వీడియో చూడడం అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు నచ్చి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనిపిస్తే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే ఉన్నాయి కదా, వాటి మీద ట్యాప్ చేసుకొని మీకు కావాల్సిన మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఫాంట్ వచ్చేసి ఆల్ మెటీరియల్ అయితే ఉంటుంది. సో దాన్ని కూడా డౌన్లోడ్ అనేది చేసుకుంటేనే మీకైతే మిస్సింగ్ ఫాంట్ అనేది కనిపించదు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ప్రాజెక్ట్స్ అయితే కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి బీట్ మార్క్ ప్లస్ మీకు షేక్ ఎఫెక్ట్ ఫైల్స్ అయితే కనిపిస్తాయి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూసినట్లయితే మీకు ఏదైతే థంబ్నెయిల్ కావచ్చు, డెమో వీడియోలో కావచ్చు, ఇక్కడ హార్ట్ బ్రేకింగ్ అయితే ఒకటి కనిపించింది కదా. సో అదైతే కనిపించలేదు కదా, దాన్ని ఇప్పుడు మనమైతే యాడ్ చేసుకుందాము. అండ్ దాంతోపాటుగా మీకు ఏంటంటే ఇక్కడ ఒక 3 ఫొటోస్ అయితే పట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే నేను ఒక సిస్టర్ ఫొటోస్ యూజ్ చేశానో సో దాన్ని అయితే నేను ఇవ్వదలుచుకోలేదన్నమాట. కాబట్టి నేనైతే ఇవ్వట్లేదు మీకైతే అది. ఓకేనా, ఓన్లీ వీడియోల కోసమే నేనైతే యూజ్ చేశాను ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. సో ఇక్కడ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏదైతే హార్ట్ బ్రేక్ అయితే ఉందో అది యాడ్ చేయడం కోసం మీరు ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నేను ఇచ్చిన దాన్ని ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కిందికైతే డ్రాగ్ చేసుకోండి. ఏవైతే లిరిక్స్ రాశాను నేను ఇక్కడ డైలాగ్ సంబంధించి దాని కిందికి పట్టుకొచ్చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కావచ్చు, లేకుంటే పైన స్క్రీన్లో పట్టుకొని ఈ విధంగా అయితే పైకి కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే మీకైతే చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సైజ్ తగ్గించుకోవాలనుకుంటే రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ కొంచెం డిక్రీజ్ అయితే చేసుకోండి. ఇలా డిక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబుల్ బీట్ అనేది ఇచ్చాను కదా మీకు, ఇక్కడ వరకు వచ్చేసి మీరు ఇక్కడ టైమర్ రెడ్ లైన్ అనేది ఉంచేసి ఆ లేయర్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని అయితే ఉంటారు కదా. ఒకవేళ సెలెక్ట్ చేసుకోకపోతే ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైమర్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకైతే ఈ విధంగా డ్రాగ్ అయిపోతుంది. ఓకేనా, సో మనకు కావాల్సిన విధంగా అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా అడ్జస్ట్ అవ్వలేకపోతే ఈ విధంగా కొంచెం పైకి కిందికి కానీ జరిపేసుకోవచ్చు. ఓకేనా, ఇది విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 9.20 మిల్లీ సెకండ్ దగ్గర టైమర్ రెడ్ లైన్ వచ్చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీకు సంబంధించిన ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే డ్రాగ్ చేసుకున్నాను. ఓకేనా, సో ఈ విధంగా డ్రాగ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇక్కడ మనకు అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను 2 ఫింగర్స్. చేసుకున్న తర్వాత ఇది కూడా అలానే అనమాట. ఇది మనకు నెక్స్ట్ బీట్కి రీచ్ అవ్వలేదు కాబట్టి దాన్ని పట్టుకొని ఈ విధంగా డ్రాగ్ చేసుకుని వస్తుంది. లేదనుకుంటే నెక్స్ట్ బీట్ దగ్గర మీరు ముందుగా టైమర్ రెడ్ లైన్ అనేది ఉంచేసి కింద మీకు ఏదైతే ఆప్షన్స్ వచ్చాయో టైమర్ పక్కన ఉన్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించానో అదేవిధంగా చేసుకోండి. నెక్స్ట్ 2 ఫొటోస్ కూడా మీరు సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను కూడా యాడ్ చేసేస్తాను. సో దీన్ని కూడా నేను ఈ విధంగా యాడ్ చేసేసి ఇంకొక ఫోటోను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ఫొటోస్ అనేవి లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకుంటారు కదా. యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఈ ఫోటోకి సంబంధించిన ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. దాని మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్లో వచ్చేసిన తర్వాత ఆ 3 ఫొటోస్కి వచ్చేసి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి సింపుల్గా. ఓకేనా, చాలా సూపర్గా అయితే ఉంటుంది చూడండి. ఎఫెక్ట్ కూడా మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసేయండి. మీ వీడియో ఎడిట్ చేయడం అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, సో మీకైతే డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం నచ్చిందని కామెంట్ చేయండి. నచ్చకపోతే మాత్రం ఏమైనా ఫాల్ట్ ఉంటే అది కూడా కామెంట్ చేసేయండి. సో నచ్చిన వాళ్ళు డెఫినెట్గా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.